గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 24 నుంచి కేసీఆర్ రోడ్ షో. మే 10న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ. చేవేళ్లలో ఎగిరేది గులాబీ జెండానే. కేసీఆర్ సభతో కాసాని గెలుపు ఖాయమైందన్న కేటీఆర్. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. హస్తం పార్టీకి పాతరేయాలన్న హరీష్, జగదీష్ రెడ్డి. వర్షం హెచ్చరికలను పట్టించుకొని ప్రభుత్వం సకాలంలో కొనకపోవడంతో అన్నదాతలు ఆగమాగం. మన నెత్తిన మరో పోతిరెడ్డిపాడు. గోదావరి కావేరీ అనుసంధానంతో మరో ప్రమాదం. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24 నుంచి లోక్సభ ఎన్నికల ప్రచార యాత్రను ప్రారంభించనున్నారు. మిర్యాలగూడలో ప్రచారాన్ని ప్రారంభించి సిద్దిపేటలో ముగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రూట్ మ్యాప్ను బీఆర్ఎస్ ఖరారు చేసింది. పార్లమెంటు సంగ్రామానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించారు. తెలంగాణ అంతటా కలియ తిరిగేందుకు పోరుబాటకు రూటు ఖరారు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. 17 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆయన రోడ్లు నిర్వహించనున్నారు. సాయంత్రం 5:30 నుంచి 6 గంటల వరకు ఒక పట్టణంలో రోడ్ నిర్వహించి రాత్రి 7:30 మరో పట్టణంలో జరిపేలా బీఆర్ఎస్ పార్టీ ఆయన షెడ్యూల్ ఖరారు చేసింది. 1-2 సార్లు మినహా కేసీఆర్ ఇంటి నుంచి బయలుదేరాక 17 రోజుల పాటు ఆయన రోడ్ షో నిర్వహించిన పట్టణంలోనే బస చేసే విధంగా ప్రణాళిక సిద్ధమైంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల సందర్భంగా కేసీఆర్ అనుసరించే వ్యూహాన్ని 2014, 2018, 2023 ఎన్నికల సమయంలో మినహా ఈసారి పాటించనుండటం విశేషం. ఈ నెల 24 సాయంత్రం మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 25 సాయంత్రం భువనగిరి రోడ్ షో నిర్వహించిన తర్వాత రాత్రి ఎర్రవల్లిలో బస చేయనున్నారు. ఈ నెల 26న మహబూబ్ నగర్ లో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ నెల 27న నాగర్ కర్నూల్లో సాయంత్రం 6 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం 6 గంటలకు వరంగల్లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. ఈ నెల 29 సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు ఈ నెల 30న తల్లాడ, కొత్తగూడెంలో రోడ్ షో నిర్వహించి కొత్తగూడెంలో రాత్రి బస చేయనున్నారు. మే 1 సాయంత్రం మహబూబాబాద్ లో రోడ్ షో నిర్వహించి వరంగల్లో రాత్రి బస చేయనున్నారు. మే 2న జమ్మికుంటలో రోడ్ షో నిర్వహించి వీణవంకలో రాత్రి బస చేయనున్నారు. మే 3న రామగుండంలో సాయంత్రం 6ంటికి రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. మే 4న సాయంత్రం 6 గంటలకు మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించి కరీంనగర్లో రాత్రి బస చేయనున్నారు. మే 5న జగిత్యాల రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అనంతరం మే 6న నిజామాబాద్ లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. మే 7న కామారెడ్డిలో సాయంత్రం 5:30కు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు మెదక్ లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. మే 8న నర్సాపూర్, పటన్ చెరువులో రోడ్ షో నిర్వహించి ఎర్రవల్లిలో రాత్రి బస చేయనున్నారు. మరోవైపు మే 9న కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి అక్కడే రాత్రి బస చేయనున్నారు. చివరిగా మే 10న సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం సిద్దిపేటలో భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొననున్నారు. ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా రోడ్ షో నిర్వహించి ప్రజా చైతన్యాన్ని కూడగట్టినట్టే ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ సమీకరించేలా ముమ్మర ఏర్పాట్లు చేయనున్నారు. ఒక సిద్దిపేటలో బహిరంగ సభ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కేసీఆర్ రోడ్ నిర్వహించనున్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం వల్ల పార్టీ అధినేతను కలుసుకోలేకపోయామనే పార్టీ శ్రేణులకు ఉద్యమ సమయంలో అనేక సందర్భాలలో తనతో కలిసి నడిచిన ఉద్యమ సహచరులు, మేధావులతో
కేసీఆర్ కరచాలనం చేసేలా ఆయన షెడ్యూల్ రూపొందించారని పార్టీ వర్గాలు చెప్పాయి. అందులో భాగంగానే కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ఆ రోజు రోడ్ ముగిసిన అనంతరం అదే పట్టణంలో బస చేసి ఆ మరుసటి రోజు అందరినీ కలవటమే కాకుండా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే విధంగా ఆయన షెడ్యూల్ ను రూపొందించడం విశేషం. తద్వారా ఇటు పార్టీ శ్రేణుల్లో సమాజంలోని వివిధ వర్గాల్లో కేసీఆర్ మాకు దూరం అయ్యారనే అపోహను పోగొట్టి అన్ని వర్గాలకు దగ్గర కానుండటం మరో విశేషం. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించే రోడ్ల కోసం బస్సు, రోడ్ షో వాహనాలు సిద్ధమయ్యాయి. చేవేళ్లలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరయ్యారు. చేవేళ్ల గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న విశ్వాసాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవేళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోందని తెలిపారు. 30 ఏళ్లుగా బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ కు ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యమని కేటీఆర్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం ఖాయమైపోయిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో కరెంటు ఆగమైంది. ఇదే విషయంపై కాంగ్రెస్ ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజాక్షేత్రంలో మాత్రం వారికి అసలు నిజం బోధపడుతోంది. రాష్ట్రంలో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారంటే అట్లాంటిదేం లేదని రేవంత్ సర్కారు అడ్డంగా బుకాయిస్తోంది. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రి రాష్ట్రంలో కరెంటు కోతలే లేవని కోతలు కోశారు. అయితే 24 గంటలు తిరగకముందే అసలు నిజమేంటో ఆయనకు బోధపడింది. ఇవాళ సిపిఐ నేతలతో సమావేశం కావడానికి హైదరాబాద్లోని మగ్దుం భవన్కు భట్టి విక్రమార్క వెళ్లారు. ఆ సమయంలోనే ఆ పరిసర ప్రాంతాల్లో కరెంటు పోయింది. సాక్షాత్తు పవర్ మినిస్టర్ వచ్చినప్పుడే కరెంటు పోవడంతో సిపిఐ నేతలు కూడా షాక్ అయ్యారు. అరగంట పాటు అంధకారంలోని సిపిఐ నేతలతో భేటీ అయిన భట్టి చివరికి చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. కరెంటు కోతల తతంగమంతా మీడియా ముందే జరగడంతో భట్టి నోటికి తాళం పడింది. సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. మాదిగలు, బీసీలు, మైనారిటీలతో పాటు అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి మోసం చేశారని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలు మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టారని హితవు పలికారు. మెదక్ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ కు తగిన శాస్తి ఖాయమని హరీష్ రావు తేల్చి చెప్పారు. నువ్వు ఇవాళ బీసీలకు మోసం చేసినావు, మాదిగలకు మోసం చేసినావు. నేనేం చెప్తలేను, మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహులు గారే చెప్తున్నారు కదా. ఏమని? మాదిగలకు 3 సీట్లలో 1 సీట్ ఇవ్వలేదు, మాదిగలారా ఏకంగండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు గారే పిలుపునిస్తా ఉన్నాడు, నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తావు, మాదిగలకు తీరని ద్రోహం చేసినావు. నువ్వు కనీసం 1 సీటు కూడా ఇవ్వడానికి మీకు మనసు రాలేదా? బీసీలకు మోసం, మాదిగలకు మోసం. తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు, మాదిగలు, దళితులు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ ఆయన మాట్లాడతాడు, మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటాడు. ఆయన అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు, రైతుల్ని ముంచేటువంటి మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం తీసుకున్నాడు? మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి ఇంటి కోసం తీసుకున్నాడా? లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించింది మరి వెంకట్రామరెడ్డి గారు. ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పండుతుందంటే, లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే
లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అది డెఫినెట్ గా మా వెంకటరామరెడ్డి గారి కృషి, మా కేసీఆర్ గారి కృషి ఉంది కదా. నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన మేఘాల మీద పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అనుకుంటున్నావు బిడ్డ. మల్లన్న సాగరే కట్టకపోతే ఇవాళ హైదరాబాద్ గొంతు ఎండిపోతుంటాయి కదా. ఇలా పైపులు వేస్తుంది మల్లన్న సాగర్కి, మేఘాల మీద హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతామని మల్లన్న సాగరే దిక్కై. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్, మా వెంకటరామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ హైదరాబాద్ కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది. ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో, కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీకు చూపిస్తాను. మీ హయాంలో కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వలే మీరు. కేసీఆర్ త్రాగునీరు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు. ఆ పాత రాతి యుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకొని చూడు రేవంత్ రెడ్డి. మెదక్లో ఏం అభివృద్ధి జరిగిందో నీకు కనబడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు మెదక్ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే మీరు పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు. అద్భుతమైన కలెక్టరేట్ భవనం కట్టిండు, అద్భుతమైన ఎస్పీ బిల్డింగ్ కట్టిండు, జిల్లా కార్యాలయాలు కట్టిండు. నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా అంటున్నావు. జిల్లాలు ఎక్కువైనాయి, జిల్లాలు తీసేస్తా అంటున్నావు. అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాలా? గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల నోరు కొట్టిండు. కానీ కేసీఆర్ గోదావరి జలాలను, కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్, నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్. సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు? కేసీఆర్ కాకపోతే. నువ్వు మాటలు మాట్లాడు కాదు, నిజాయితీగా మాట్లాడు. ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. మాటి మాటికి నన్ను పట్టుకొని ఏదో దూలమూల పెరిగినా అంటున్నావు. మరి నాకు కూడా అనరాదా అయింది. కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది, మర్యాద ఇవ్వాలని మేమేమో ఓపిక పడతా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు, నీకు కాకపోయినా కుర్చీ కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేదు. కానీ నువ్వేం చేస్తున్నావు? ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని దూలమూల పెరిగినావు, ఇట్లా పెరిగినావు, అట్లా పెరిగినావు, అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు. నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే. భూమికి జారడానికి ఉన్నావు, నీకు ఆవకాయంత మెదడలేదని అనాలంటే నాకు అనరాదా అయింది. కాకపోతే మాకు పినరై విజయన్ కమ్యూనిస్టుల నేత అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కామ్రేడ్లు కన్నెర్ర చేయడంతో బుజ్జగించే పనిలో నిమగ్నమైంది కాంగ్రెస్. వామపక్ష నేతలను కూల్చేసే బాధ్యతలను పార్టీ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అప్పగించింది. దీంతో వరుసగా కమ్యూనిస్టు కార్యాలయాలకు వెళ్లి నేతలను కలిసి పార్లమెంటు ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నాడు భట్టి విక్రమార్క. సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించి కేరళ సీఎం పినరాయి విజయన్ పై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్లో ప్రచారంలో పాల్గొన్నారు. విజయన్ మోడీతో రహస్య ఒప్పందం చేసుకున్నారని, విజయన్ కమ్యూనిస్టు కాదని, కమ్యూనలిస్ట్ అంటూ ఘాటు విమర్శలే గుప్పించారు. వామపక్షాలు ఇండియా కూటమిలో భాగస్వామ్యులు అయిన కేరళలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వేరువేరుగానే పోటీ చేస్తున్నాయి. అక్కడ కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తే కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని భావించిన సీఎం రేవంత్ కేరళ ముఖ్యమంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అక్కడ బాగానే ఉన్నా రాష్ట్రంలో మాత్రం రేవంత్ వ్యాఖ్యలపై కామ్రేడ్లు కన్నెర్ర చేస్తున్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన వామపక్షాలని సరిగ్గా కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న భావనలో రాష్ట్ర పార్టీ నేతలు ఉన్నారు. దీనికి తోడు కేరళలో పినరయి విజయన్ పై రేవంత్ చేసిన ఆరోపణలు పుండు మీద కారం చల్లినట్లు అయింది. రేవంత్ వ్యాఖ్యలపై సిపిఎం నేత బివి రాఘవలు ఘాటుగానే రిప్లై ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంట గెలిచి రచ్చ గెలవాలని సలహా ఇచ్చారు. భాగస్వామ్య పక్షమైన కమ్యూనిస్టులపై నోటికొచ్చినట్లు మాట్లాడే కంటే బీజేపీని విమర్శిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకుండా ఉండేలా ప్రయత్నించాలని సూచించారు. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని సిపిఎం భావిస్తుంది. కనీసం భాగస్వామ్య పక్షాలను మాట మాత్రమైన సంప్రదించకపోవడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు తమ్మినేని. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది కాంగ్రెస్. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని రంగంలోకి దింపింది. ముందుగా సిపిఎం కార్యాలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం. అక్కడ పార్టీ నేతలతో పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని కోరారు.
అయితే సీఎం రేవంత్ కు తమ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలు సరికావని, భాగస్వామ్య పక్షంపై నోరు పారేసుకోవటం ఏంటని సిపిఎం నేతలు బట్టిని నిలదీసినట్లు సమాచారం. అయితే కామ్రేడ్లను బట్టి సరిచెప్పి కూల్ చేసినట్లు సమాచారం. మరోవైపు సిపిఎం ఇప్పటికే భువనగిరి బరిలో అభ్యర్థిని ప్రకటించింది. జహంగీర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కూడా చేశారు. అయితే భువనగిరి సీటు సిపిఎం కి కేటాయించాలని లేదా సిపిఎం కి మరి ఏదైనా అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఐ నేతలతోనూ సంప్రదింపులు జరిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరించాలని కోరారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. వామపక్షాల సహకారం ఆ పార్టీకి అనివార్యమైంది. అలాంటి సమయంలో రేవంత్ వామపక్షాలను నోటికొచ్చినట్లు మాట్లాడి కమ్యూనిస్టులను దూరం చేసుకోవడం ఎందుకని సొంత పార్టీ నేతలే అంటున్నారు. విజయన్ను కమ్యూనిస్టు నేతలు చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటిది ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తే కామ్రేడ్లు కాంగ్రెస్ కి ఎందుకు సహకరిస్తారని సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితిని గమనించిన అధిష్టానం డిప్యూటీ సీఎం బట్టిని రంగంలోకి దింపింది అంటున్నారు హస్తం పార్టీ నేతలు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. అకాల వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా సర్కారు పెడచెవిన పెట్టింది. కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం ఎక్కడికక్కడ ఉండిపోయింది. దీంతో అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని వడ్లన్నీ నీళ్ల పాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పలు చెప్పింది. 7,000కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రకటనలు గుప్పించింది. కానీ ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. పేరుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇందులో సగానికి పైగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలునే ప్రారంభించలేదని తెలిసింది. రాష్ట్రంలో 7,200 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది పౌర సరఫరాల సంస్థ. ఇందులో ఇప్పటి వరకు 7,104 కేంద్రాలను ప్రారంభించింది. వాటిలో 2,480 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. అంటే మిగిలిన 4,624 కేంద్రాల్లో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. ఈ ఒక్క లెక్కతోనే ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో తెలిసిపోతుంది. ఖమ్మం జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ ఇందులో కేవలం 12 కేంద్రాల్లో మాత్రమే ఇప్పటి వరకు ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ 136 కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇందులో కేవలం 12 కేంద్రాల్లోనే ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించింది. మహబూబ్ నగర్ జిల్లాలో 195 కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 34 మాత్రమే ఏర్పాటు చేశారు. జోగులాంబ, గద్వాల జిల్లాలో 64 కేంద్రాలు ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క కేంద్రంలోనూ రైతుల నుంచి ఒక్క ధాన్యపు గింజ కూడా కొనుగోలు చేయలేదు.